ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ఒంటరి ప్రయాణంలో ఎవరు నాకు తోడు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ప్రతి ఆందోళన నుండి, నీ ప్రతి పరిస్థితి నుండి విడుదలను అనుగ్రహించే గొప్ప దేవునికే మహిమ కలుగునుగాక. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీ జీవితాలలో ప్రభు సంతోష సమృద్ధిని ఆయన అనుగ్రహించునుగాక. ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఇలా ప్రతి వారము కూడా అద్భుతమైనటువంటి నీ మాటలను ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు. ఇది కేవలము మీరు మాకు అందిస్తున్నటువంటి వాక్కు. మీకే మహిమ కలుగునుగాక. తండ్రి, ఈ వారము మేము ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశంలో ఉన్న ప్రతి మర్మాలను మీరు మాకు బోధించి అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మాకు తెలిసేటట్లుగా మీరు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం కూడా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకును 4 చతుష్టములను సైన్యములకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు యొద్ద చెరసాల యొద్ద కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని యొద్దకు వచ్చి నిలిచెను. అతడిండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఓడిపోయాను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన యొక్క అనుదిన జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్నో పరిష్కారం అయ్యేవి, కొన్ని పరిష్కారము కానటువంటి సమస్యలు మనము రోజు ఎదుర్కొంటూనే ఉంటాం. పిల్లలతో సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అనంటే అసలు తీర్చబడటానికి ఎంత మాత్రము కొన్నిటికి సొల్యూషనే దొరకనటువంటి సమస్యలు, జటిలమైపోయినటువంటి సమస్యలను కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో మన జీవితాలు ఒక క్రైసిస్లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాంటి మార్గము మన ముందు తెరవబడినట్టుగా కనపడదు. అన్ని ద్వారాలు మన ముందు మూయబడినట్లుగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క 12వ అధ్యాయములో కూడా ఈ సంఘము కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ ఉంది. ఈ యొక్క పేతురు జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే ఆ కాలం ముందు హేరోదు రాజుగా ఉంటున్నాడంట. ఎ వెరీ క్రూకెడ్ అండ్ వికెడ్ కింగ్ ఇన్ ద వరల్డ్.
చాలా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వాడు ఈ హేరోదు. ఆ కాలంలో ఏం చేశాడంటే బలాత్కారముగా యోహాను సహోదరుడైనటువంటి యాకోబును అతను సంహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యాకోబు సంహరించబడ్డాడో హేరోదు చేత, యూదులందరికీ కూడా చాలా ఇష్టమైన పనిగా అనిపించిందంట. ఈ హేరోదు ఎలాంటి వాడు అంటే, వాడికి లాభం కలుగుతుంది అనంటే ఎవరిని చంపటానికైనా, ఎవరిని దోసేయటానికైనా, ఎవరిని మరి చెరసాలలో వేయటానికైనా సరే సిద్ధపడేటువంటి క్రూరమైనటువంటి రాజు ఈ యొక్క హేరోదు. అతను యాకోబును చంపినప్పుడు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని ఈ యొక్క ఒక శిష్యుని పట్టుకొని చంపేస్తేనే, ఆ యొక్క చర్చ్లో ఉన్నటువంటి ఈ 12 మంది శిష్యులలో ఉన్నటువంటి ఒక టీం మెంబర్ని చంపేస్తేనే యూదులు ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను ఒకవేళ ఈ టీంకి హెడ్గా ఉన్నటువంటి పేతుర్ని పట్టుకుంటే ఇంకెంత లాభమో, ఓట్లన్నీ నాకే పడతాయి, ప్రజలందరూ నాకే మక్కు చూపిస్తూ ఉంటారు, నాకు తల ఒగ్గి ఉంటారు, సో ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్ అని అనుకుని పేతురును పట్టుకొని చెరసాలలో వేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సంఘం యొక్క లీడర్ని పట్టుకుంటే ఆ సంఘమే అక్కడ లేకుండా పోతుంది అన్నది సాతాను గాడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఆ సాతాను హేరోదులో నుండి ఏం చేస్తాడండి, ఆ సంఘానికి లీడర్గా ఉన్నటువంటి పేతురును మరి పట్టుకున్నాడు. సంఘం అంతా కూడా ఘోరమైనటువంటి సంక్షోభంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పేతురు విడిపించబడతాడన్నటువంటి నమ్మకం వారికి లేదు. ఎవరి దగ్గరకైనా వెళ్ళి రికమెండేషన్ చేపిద్దాము అనంటే అసలు పేతుర్ని పట్టుకుంది రాజు మాత్రమే. రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని, అయ్యా వాళ్ళు పట్టుకున్నారు, కొంచెం విడిచిపెట్టండి అని రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడే పరిస్థితి కూడా ఆ రోజు ఉన్నటువంటి సంఘానికి లేదు. ఆ సంఘానికి ఉన్నటువంటి దారులన్నీ కూడా మూసుకుపోయినాయి. పేతురుకి ఉండవలసినటువంటి దారులు అన్నీ కూడా మూసుకుపోయినాయి. ఇంకా మరణము తప్పితే పేతురును ఎవ్వరు కూడా తప్పించలేనటువంటి మార్గము అక్కడ మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినములలో కూడా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. చాలా భయంకరమైనటువంటి క్రైసిస్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఏ ద్వారము చూసినా సరే మన ద్వారాలన్నీ కూడా మూయబడి ఉంటాయి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆది అపోస్తుల సంఘం ఎదుర్కొన్నటువంటి పరిస్థితినే, ఈ సంఘము ఎదుర్కొన్నటువంటి పరిస్థితినే నేటి దినములలో అనేక మంది విశ్వాసులు, అనేకమైనటువంటి సంఘాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. కానీ ఈ సంఘము ఎలా శ్రమకు నిలబడింది, ఈ సంఘము ఎలా వారి ప్రార్థనకు జవాబును తెచ్చుకుంది, ఈ సంఘము ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ ప్రాబ్లం ఏదైనా సరే, అది కుటుంబపరమైనదైనా, అది ఆర్థికపరమైనదైనా, అది బిడ్డలతో కూడినదైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మూయబడిన ప్రతి ద్వారము నీ కొరకు తెరవబడుతుంది అన్నటువంటి సంగతిని ప్రభు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటండి, దేవుడు ద్వారము తెరిచి పేతురుని చెరసాలలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. పేతురు చెరసాలలో నుంచి బయటకు రావటానికి ఈ సంఘం ఏం చేసిందో మనము కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సంక్షోభంలో నుండి, ఆ యొక్క క్రైసిస్లో నుండి బయటకు రావటానికి ఏం చేయాలో ఈరోజు ఈ సంఘం ద్వారా మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపణ కలగ చేస్తున్నాడు. మొదటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వారు ఏం చేస్తున్నారంటండి, ఎందుకు ఇలా చేశావు దేవా, ఎందుకు పేతురు జీవితంలో ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని పేతురు కానీ పేతురు యొక్క సంఘము కానీ అడిగినట్లుగా ఇక్కడ రాయబడలేదు. మొదటి విషయము మనం ఏం చేయాలో తెలుసా, when we are in crisis we have to obey to the will of the God. దేవుని యొక్క చిత్తమునకు మనము తల ఒగ్గే వారముగా ఉండాలి. దేవుడు ఎందుకు ఈ శ్రమను నీ జీవితంలో అనుమతించాడో, దేవుడు ఎందుకు ఈ శ్రమను నీ జీవితంలో నీవు అనుభవించాలని కోరుకుంటున్నాడో, ఆయన చిత్తమునకు లోబడే వారముగా మనము ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. నా తల్లికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు
చాలామంది దైవజనులు ఏంటి, బయట వాళ్ళేంటి, సంఘం వాళ్ళేంటి, ఎందుకు ఇలా జరిగింది, ఆమె చాలా ప్రార్థనా పర్రాలు కదా, ఆమె చాలా భక్తి పర్రాలు, ఆమె గొప్ప సేవ చేస్తుంది అని అనేక రకములుగా మాట్లాడుతూ వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్లో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సంక్షోభంలో మనం కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. దేవుడు విడిపించలేడా, దేవుడు ద్వారం తెరవలేడా, దేవుడు నా అప్పును తీర్చలేడా, దేవుడు నా గర్భాన్ని తెరవలేడా, దేవునికి ఇది అసాధ్యమా అని మనము దేవునిని ప్రశ్న వేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ సంఘము దేవునిని ప్రశ్న వేయటం లేదు. ఎందుకు పేతురు పట్టబడ్డాడు ప్రభువా, నీ పరిచర్యనే చేస్తున్నాడు కదా, నీ కొరకు నిలబడ్డాడు కదా, ఇంచుమించు 3,000 మంది బాప్తిజం పొందుకున్నారు కదా, పేతురు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు నీడపడి అనేక మంది స్వస్థత పొందుకున్నారు కదా, నీ కొరకు ఎంత గొప్ప కార్యాలు చేసినటువంటి పేతురును నీవు తప్పించలేవా ప్రభువా అని ఈ సంఘము దేవుణ్ణి అడగటం లేదు. కానీ ఏం చేస్తున్నారండి, దేవుని చిత్తమునకు లోబడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి విషయము, ఈ సంఘం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అనంటే, నీవు ఈ యొక్క క్రైసిస్ని ఎదుర్కొంటున్నప్పుడు, నీవు ఈ సంక్షోభమును ఎదుర్కొంటున్నప్పుడు, నీవు నీ ప్రార్థనకు జవాబు రావటం లేదని విసిగిపోయినప్పుడు ఏం చేయాలో తెలుసా, నీవు శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు దేవుని చిత్తమునకు మాత్రమే లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినంత కాలము మనందరికీ కూడా ఆయన ఒక రోల్ మోడల్గా ఉంటూ ఉన్నారు. ఆయన అప్పగించబడుతున్నటువంటి ఆ యొక్క ముందు దినము గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ గిన్నె చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించండి, నేను దీన్ని భరించలేనటువంటి భారము నా మీద నువ్వు వేస్తున్నావు అని యేసు ప్రభువారు అడిగి మరలా ఏమంటున్నాడు, నా తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక. అవును, తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి ఒక కుమారుణ్ణి మనము అక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎంత జటిలమైనా సరే, నీ పరిస్థితి ఎంత భయంకరమైనా సరే, అసలు ఆ పరిస్థితి నీ జీవితంలో ఇక మారదు, నా బ్రతుకు ఇంతే అని నువ్వు అనుకున్నా సరే, దేవుని చిత్తము ఏదో అందులో దాచబడి ఉంటుంది. ఒకవేళ నీ కార్యం ఆలస్యం అవుతుందైతే, ఒకవేళ నీకు వాగ్దానం చేసిన దేవుడు మరి ఆలస్యం చేస్తున్నాడు అనంటే అది నీ మంచి కోసమే. గాడ్ డిలైస్ బట్ నెవర్ డినైస్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన ఏమి మానవుడు కాదు, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే, ఒకవేళ ఈ పరిస్థితులు నీ జీవితంలోనికి ఆయన అనుమతించాడు అని అంటే ఖచ్చితంగా కేవలము ఏంటండి, నీ మంచి కోసమే. అందుకనే పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చాప్టర్లో మనం చూస్తున్నట్లయితే అసలు చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు హేరోదే ఎందుకు రాజు కావాలి? ఎందుకంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడు కూడా హేరోదు వల్ల తాతగారే కదా ఉన్నాడు, ఆయన మనవడే కదా ఈయన. అసలు ఆ హేరోదు వల్ల ఆయనే అంత కఠినంగా ఉంటే వాళ్ళ మనవడు ఇంకెంత కఠినంగా ఉంటాడు, వీడిని అసలు ఎందుకు రాజుగా చేయాలి, అసలు ఎందుకు పేతుర్ని హేరోదు చేతికి అప్పగించాలి అని చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, నాకే ఎందుకు జరగాలి, నాకే ఈ కార్యం ఎందుకు ఆలస్యం అవ్వాలి, నాకే ఎందుకు ఈ బ్రతుకు, నాదే ఎందుకు ఈ పరిస్థితి అని మనం అనుకుంటూనే ఉంటాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంఘమైతే ఎందుకు పేతుర్ని దేవా నీవు హేరోదుకు అప్పగించావని వాళ్ళు అడగటం లేదు. కానీ వారేం చేస్తున్నారండి, సంఘమంతా కూడుకొని పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తమునకు లోబడి ఉండాలి. దేవుని చిత్తము, దేవుని ఆలోచన నీ మంచి కోసమే. నీ కార్యం ఆలస్యం అవుతుందా, నీ మంచి కోసమే. ఒకవేళ నీవు ఏదన్నా నష్టపోతున్నావా, నీ మంచి కోసమే. అందులో నీకేదో కీడు దాగి ఉంది. ఒకవేళ దేవుడు నీ కార్యము, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు, చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను
అనుకుంటున్నావా? అది నీ మంచి కోసమే. ఎందుకో తెలుసా? సమస్తము నీ కొరకు సమకూర్చి జరిగించబో గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈరోజు నీ వాగ్దానం ఆలస్యం అవుతుందేమో, ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశీర్వాదము, నీవు అడుగుతున్నటువంటి సమస్య నీ కొరకు ఆలస్యం అవుతుందేమో, బట్ దేవుడు ఎప్పుడు కూడా కాదని చెప్పడు. ఆయన నిన్ను దీవించటానికి నిశ్చయముగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు ఎందుకు నా జీవితంలో నా ప్రార్థనకు సమాధానం రాలేదని, ఎందుకు నా ప్రార్థన ఆన్సర్ చేయబడలేదని, లేక ఎందుకు నేను ఈ సఫరింగ్ నా జీవితంలో ఉండాలని నీవు అనుకుంటున్నట్లయితే దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నా చిత్తమునకు తల ఒగ్గిన ఎడల నేను నీ జీవితంలో అద్భుతమును జరిగించబోతున్నాను. దేవుని ప్రశ్నించే హక్కు కానీ, దేవుణ్ణి ఎందుకు అని క్వశ్చన్ చేసేటువంటి అధికారము కానీ మానవులమైన మనకు లేదు. దేవుడు మన జీవితంలో ఏది అనుమతిస్తే దానికి తల ఒగ్గి మనము విశ్వాసములో ముందుకు కొనసాగటమే ఈ సంఘము నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠము. రెండో విషయాన్ని గనక ఈ సంఘములో మనం చూస్తున్నట్లయితే వారేం చేస్తున్నారంటండి, అందరూ కూడా మరి సంఘమంతటా కూడా అత్యాశక్తితో పేతురు కొరకు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. ఎప్పుడైతే మనము ఒక క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంటామో మనం ఏం చేయాలో తెలుసా? సహవాసముగా కూడుకొని అత్యాశక్తితో మనము సహవాసంగా కూడుకొని ఏకాత్మతో ఏక మనస్సుతో దేవునికి ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలని ఈ సంఘము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము క్రైసిస్లో ఉన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి విశ్వాసులందరితో కూడా చేరి మనం ఏం చేయాలంటండి, ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఎంత గొప్ప విషయము. చాలాసార్లు మనము ఈ క్రైసిస్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒంటరిగా ఒక్కొక్క దైవజనులకి ఒక్కొక్కరికి ఫోన్లు చేసేసి నా కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది సలహా ఇవ్వండి, లేకపోతే నేనేం చేయాలి, నాకు ఇంకా హోప్ లేదు అని మీరు చాలాసార్లుగా మనం అడిగేస్తూ ఉంటాం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ సంఘం ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధులైనటువంటి విశ్వాసుల సహాయమును మనము తీసుకోవాలి. సంఘముగా కూడుకొని ఏదైనా సరే ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆ సంఘములో అద్భుతములు జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఇక్కడ క్రైసిస్ ఎవరి జీవితంలోకి వచ్చిందండి? పేతురు జీవితంలోనికి వచ్చింది. పేతురుకు వచ్చింది కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లము సంఘము కూడా ఎదుర్కొంటూ ఉంది. ఎస్, దిస్ క్రైసిస్ కేమ్ టు పీటర్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయము. వీళ్ళందరూ కూడా కూడుకొని ఏం చేస్తున్నారు? ఏక ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తున్న సందర్భాలు అయితే అస్సలు నిరీక్షణ లేనటువంటి సందర్భాలు. వాళ్ళకి అసలు హోపే లేదు. ఎందుకంటే పేతురుని మనం ఈ 4వ వచనంలో మనం చూస్తే గనక పేతురుని భయంకరంగా బంధించేశారంట. చేతులు కాళ్ళు కట్టేసుకొని ఉన్నారు. మరి బయట అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములను అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక చతుష్టము అంటే 4 మెంబర్స్ ఉంటారు, అంటే 16 మెంబర్స్ ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. ఇంకా కొంతమంది బయట ఉన్నారు కాపలా కాయటానికి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క చేతిని కట్టేసి ఉన్నారు, కాళ్ళు కట్టేశారు. పేతురు కదలటానికి కూడా వీలు లేనంత పరిస్థితిలో పేతురు ఉన్నాడు. అయినా సరే ఏం చేస్తున్నారు? సంఘం అంతా కూడా ఐక్యతతో ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైతే నిరీక్షణ లేదో, ఎక్కడైతే విశ్వాసం లేదో, ఎక్కడైతే నీకు నిరీక్షణ అనేదే లేదో అక్కడ వారేం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మరి అన్ని ద్వారాలు పేతురు కొరకు మూయబడి ఉన్నాయి. అన్ని ద్వారాలు పేతురు కొరకు మూయబడి ఉన్నాయి. కానీ ఒక్క ద్వారం మాత్రం ఎప్పుడు కూడా మన ప్రార్థనకు తెరవబడి ఉంటుంది. అదే ఏంటండి? పరలోకములో ఉన్నటువంటి ద్వారము. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ధూపము వలె ప్రభు యొద్దకు చేర్చబడుతూ ఉంది. ఈ లోకంలో అన్ని ద్వారాలు మూయబడే ఉండవచ్చు, కానీ ప్రభు ద్వారము ఎప్పుడు కూడా నీ ప్రార్థనకు మూయబడి ఉండదని దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి
సహోదరుడా, మనము ఈ యొక్క సంక్షోభంలో, ఇలాంటి సమస్యలలో, మనం క్రైసిస్లో ఉన్నప్పుడు మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు అందరూ కూడా మన దగ్గరకు రావటం మరి మానేస్తూ ఉంటారు. మనం మంచిగా ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. మనం మంచిగా, మన డబ్బు అన్నీ ఉన్నప్పుడు మనతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అన్నీ కోల్పోయిన తర్వాత వారికి ఫోన్ చేస్తామనుకోండి, ఫోన్ కట్ చేసేస్తూ ఉంటారు. మేము మీ ఇంటికి వస్తున్నామంటే మేము ఉండటం లేదు, పలానా ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బంధువులు నీ కొరకు ద్వారాలు మూసేసి ఉండొచ్చు, ఒకవేళ స్నేహితులు నీ ఫోన్ కట్ చేస్తుండొచ్చు, నీ సొంత తల్లిదండ్రులే నిన్ను ఆదరించలేనటువంటి పరిస్థితిలో నీవు ఉండి ఉండొచ్చు. అయినా సరే అన్ని ద్వారాలు నీ ముందున్నవన్నీ కూడా మూయబడినా సరే పరలోకపు తండ్రి యొక్క ద్వారము ఎప్పుడు నీ కొరకు తెరవబడే ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఏమంటున్నాడు? అడుగుడి నీకు ఇవ్వబడును, అడుగు నీకు ఇవ్వబడదు అని ఆయన అనటం లేదు, కానీ అడుగు నేను నీకు ఇస్తాను, వెతుకు నీకు నేను దొరుకుతాను, తట్టు నీకు నేను అది తీయబడుతుంది. అడుగు ప్రతి వాడును పొందుకుంటాడని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నువ్వు అడుగు, నీ సమస్యలో నువ్వు అడుగు. దేవా తండ్రి, నేను అడుగుతూనే ఉన్నాను ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో నీ కొరుకున్నటువంటి అన్ని ద్వారాలు మూయబడినట్టుగా కనబడుతున్నాయేమో, కానీ ప్రభు చెప్తున్నాడు ఆయన ద్వారము, పరలోకపు ద్వారము నీ కొరకు, నీ ప్రార్థన కొరకు ఎప్పుడు కూడా తెరవబడే ఉంటాయని ఈరోజు దేవుడు ఈ సంఘం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విశ్వాసులైన వారందరూ కూడా ఏం చేస్తున్నారంటండి? ఐక్యతతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ఒక విజ్ఞాపన, నువ్వు ఒక విజ్ఞాపన, కలిసి కూర్చుని చేసేటువంటి ప్రార్థనలో మరి చాలా రకాలు. వీళ్ళు పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు, వీళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఇంకొకరి గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధులైనటువంటి విశ్వాసులందరూ కూడా ఒకటే ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, ఆ పేతురు గారిని మీరు విడిపించండి, మా ద్వారాలన్నీ మూయబడినాయి, ఇక పేతుర్ని బయటకు తీసుకొచ్చే అయ్యా అతన్ని ఎలాంటి సోర్స్ లేదు ప్రభువా, కానీ నీవే మా సోర్స్, నీవే మా ధైర్యము, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన దానిని సుసాధ్యము చేయబోతున్నాడు. ఇలా నీవు సంఘముతో కలిసి నీ సమస్యను చెప్పుకొని నీవు ప్రార్థించగలిగినట్లయితే ప్రభువు నిన్ను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సమాధానం చేత ఈరోజు ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఈ మూడో విషయాన్ని గనక మనం ఈ సంఘం నుంచి నేర్చుకున్నట్లయితే, చూడండి, వీరి యొక్క ఫ్రీక్వెన్సీని మనం చూస్తున్నట్లయితే వీరు ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ 3వ అధ్యాయము చివరిలో మనం చూస్తే ఆ దినములు ఏంటండి? పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజలందరి యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి ఉరి తీయాలని వారు అనుకుంటూ ఉన్నారు. మనం మొదటి విషయాన్ని చూస్తే వారు దేవుని చిత్తానికి లోబడి ఉన్నారు. రెండవది, వారు ఐక్యతతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మూడవది ఏం చేస్తున్నారంట? వారు సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి ప్రార్థనను చేయిచూ ఉండెను. దేవుడు ప్రార్థన ఆలకించలేదని ఆగిపోలేదండి. దేవుడు సమాధానం ఇవ్వలేదని విశ్వాసాన్ని కోల్పోలేదండి. దేవుడు నాకు ఏమీ చేయలేదని నిరుత్సాహపడక వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? ప్రార్థన చేయిచూ ఉన్నాడు. ఎక్కడ పులియని రొట్టెల దినం ఇంచుమించు 10-15 రోజులు అయిపోయి ఉండదు ఈ పస్కా దినము వరకంతా. మరి వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవరి వైపుకు చూడటం లేదు, కానీ హేరోదు వైపుకు చూడటం లేదు, అసాధ్యమైన కార్యం వైపుకు చూడటం లేదు, వారు ఎవరి వైపుకు చూడటం లేదు, కానీ దేవుని వైపుకు మాత్రమే వారు చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏం కాదు, బహుశా పస్కా కాకుండా ఇంకొక దినమైనా సరే, ఇంకా నెల రోజులైనా సరే వాళ్ళు వాళ్ళ ప్రార్థనను వదిలిపెట్టేవారు కాదు. ఈ లేఖన భాగమును ప్రకారం నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప విషయమో! జవాబు వచ్చే వరకు చేసేటువంటి ప్రార్థనకు
దేవుడు ఖచ్చితంగా జవాబును ఇస్తాడు. నీవు ఒకవేళ విసిగిపోయి ఒకవేళ నిరుత్సాహపడిపోయినట్లయితే నీ జవాబును నీవు కోల్పోతున్నట్టే. ఈ సంఘము కూడా ఏం చేస్తుందంటండి, నెవర్ 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 వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోకుండా పగలు రాత్రి వారు ప్రార్థన చేయిచూ ఉండెను. వారు పేతురుని విడిపించు ప్రభా, పేతురుని విడిపించు ప్రభా, పేతురు విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. అందుకనే దేవుని లేఖనాలు ఏమంటాయంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమైపోతుంటాయండి, అవన్నీ కూడా సమకూడి జరుగును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించిన కాలములో నీ జీవితంలో అద్భుతము ఆయన చేయగలడు. ఏలియా అనేటువంటి దైవజనుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట వర్షము కొరకు. ఆ యొక్క శిష్యుని అడిగాడు, వెళ్ళి వర్షము ఏమైనా మేఘం కనపడుతుందో లేదో చూసిరా అని. మళ్ళీ వెళ్ళాడంట శిష్యుడు. ఒకసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, మూడోసారి వెళ్ళాడు, నాలుగోసారి వెళ్ళాడు, అలా 7 మారులు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆ శిష్యుడికి దూరములో అరచేయి మందమంతా మేఘము కనపడుతుంది. ఇక చెప్పాడంట, అయిపోయింది, ఇక వీరికి వర్షం వచ్చినట్టే, నువ్వు వదిలేసే, ఇంకా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు, స్తుతులు చెల్లించండి, దేవునికి స్తోత్రాలు చెల్లించి స్తుతిగానం చేయండి అని ఆయన చెప్తూ ఉన్నాడంట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మన పట్టుదలతో ప్రార్థన చేయిచూ ఉండేను. సమాధానం వచ్చే వరకు కూడా వారి పట్టుదలను వారు విడిచిపెట్టలేదు. మొదట ఆయన చిత్తమునకు లోబడి ఉన్నారు. 2 పరిశుద్ధులైనటువంటి విశ్వాసుల సహవాసముతో ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు. 3 ఏం చేస్తున్నారండి, మరి వారు ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తారు అని అక్కడ రాయబడలేదు. వారు ప్రార్థించుచూ ఉండెను. నీ సమాధానం వచ్చే వరకు కూడా నీవు పట్టుదలతో ప్రార్థించగలిగినట్లయితే ప్రభువు ఈరోజు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యము జరిగించబోతున్నాడు. ఆయన నిర్ణయించిన కాలంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కొరతలు, నీ జీవితంలో ఉన్న సమస్యలు, నీవు ఎదుర్కొంటున్నటువంటి పోరాటములు ముగించబడబోతున్నాయి. హల్లెలూయా. 4వ విషయాన్ని గనక మనము ఇక్కడ చూస్తున్నట్లయితే, వెన్ వి ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, ఈ సంఘం ఏం చేస్తూ ఉందండి, అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. ఏం చేశారండి, వాళ్ళు ఫస్ట్ సహవాసంగా ప్రార్థన చేశారు, పట్టుదలతో ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తి అనగా ఆసక్తికి మించినటువంటి ప్రార్థన, గొప్ప విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన, గొప్ప నమ్మకముతో కూడినటువంటి ప్రార్థన. అక్కడ పేతురు విడిపించబడతాడన్నటువంటి నమ్మకము కానీ, పేతురికి విడుదల కలుగుతుంది అన్నటువంటి హోప్ కానీ, అలాంటి ధీమాలైనటువంటి పరిస్థితిలో వారు ఏం చేస్తున్నారంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రసవ వేదనతో కూడినటువంటి ప్రార్థన ఆ సంఘమంతా కూడా చేస్తూ ఉండగా, మరి పేతురును దేవుడు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సమయాలలో మన ప్రార్థనకు జవాబు రానటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. కానీ ఈ సంఘం అయితే ఎప్పుడైతే వారి జీవితంలోనికి శ్రమ వచ్చిందో, వారేం చేస్తున్నారంటే అత్యాశక్తితో ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వారి పూర్ణ హృదయముతో, వారి యొక్క ఏక ఆత్మతో వారందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే ఇర్మియా గ్రంథకర్త 29వ అధ్యాయంలో అంటాడు, పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నన్ను వెతికిన ఎడల నన్ను నీవు కనుగొంటావని దేవుని యొక్క మాటలు తెలియచేయబడుతున్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ పూర్ణ మనస్సుతో, అర్ధ మనస్సుతో కాదండి, పూర్ణ మనస్సుతో దేవుని మీద నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవునికి నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేయగలిగినట్లయితే, నీ హృదయ భారమైనటువంటి ఇంటెన్స్ ప్రేయర్ లైఫ్ నువ్వు కలిగినట్లయితే, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం మాట్లాడుతున్నాం. పేతురుని గనక మనం గమనించినట్లయితే చాలా నెమ్మదిగా ఉన్నాడు పేతుడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అనేక మంది సైనికులు అక్కడ ఉన్నారు. మరి బయటకు వెళ్ళటానికి
మాట్లాడడానికి కాదు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయములైనటువంటి ఆ యొక్క సందర్భంలో పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? టెన్షన్ పడకోకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎందుకనో తెలుసా? మొదట పేతురుకి మరణం అంటే అసలు భయం లేదు. రెండవది, అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించగలిగినటువంటి ఒక టీంని అతను కలిగి ఉన్నాడని తనకి తెలుసు కాబట్టి. మూడవది ఏంటి అంటే దేవుని సన్నిధి తనతో ఉన్నదన్నటువంటి ధైర్యము, విశ్వాసముతో పేతురు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సమస్య నిన్ను కృంగదీస్తుందా? నీ సమస్య నిన్ను భయపెడుతుందా? భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళదు. దేవుని శక్తి ఎప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళదు. యాయూరు అనేటువంటి శతాధిపతికి దేవుడు చెప్తున్నాడంట, యాయూరు, నేను నీతో కూడా ఉన్నాను. నేను నీ చేతిని పట్టుకొని నీ ఇంటికి వెళ్తున్నాను, నీ సమస్య నుండి విడుదల కలిగించటానికి. యాయూరు దగ్గరికి అనేకమైనటువంటి మనుషులు వచ్చేసి, ఇక విడిచిపెట్టాయి ఆ దేవుని చేతిని, నీ ఇంటిలో నీ కుమార్తె చనిపోయిందని చెప్పాడంట. సాతాను కూడా అనేక సార్లు మనుషుల రూపంలోనే మనకేం చేస్తూ ఉంటాడంటే అనేకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలను కలగజేసేస్తూ ఉంటాడు. మనం కూడా ఆవేశంలో వచ్చేసి, అయ్యో ఇది చేయకపోతే రేపొద్దున ఏమైనా జరిగితే నేనే భరించాలి దీనిని అని అనేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ సంఘము మాత్రము వారి విశ్వాసాన్ని కోల్పోకుండా, వారు దేవుని చిత్తమునకు లోబడి అత్యాశక్తితో కార్యము జరిగే వరకు కూడా వారు ప్రార్థన చేయుచూ ఉండెను అని అక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయూరు యేసు ప్రభు వారి చేతిని పట్టుకున్నాడు. మనుషుల మాటలు వినకుండా దేవుని నీ చేతిని పట్టుకోవటం వలన అతని ఇంటిలో మరణించినటువంటి అతని కుమార్తె మరణము నుండి లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సమస్య ఎంత జటిలమైనా సరే, ఈరోజు నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే, ఈరోజు నీ ముందున ద్వారాలన్నీ మూయబడినా సరే, డోంట్ వరీ, గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ. విశ్వాసమును విడిచిపెట్టక అత్యాశక్తితో నీవు చేస్తున్న ఈ ప్రార్థన ప్రభువు అంగీకరించబోతూ ఉన్నాడు. దేవుని దూత దిగొచ్చిందంట. ఎప్పుడొచ్చిందో తెలుసా అండి? రేపటి దినము ఆయనను ఉరి వేస్తారనగా దేవుని దూత దిగి వచ్చింది. ఈ సంఘం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో తెలుసా? దేవుడు తన సమయములో కార్యము జరిగే వరకు కూడా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు విడుదల అయిపోయాడు, అయినా సరే వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు తన నిర్ణయించిన కాలములో, తను నిర్ణయించిన సమయములో నీ కొరకు దేవుడు ఒక అద్భుతమును ఆయన జరిగించబోతున్నాడు. అవును, ఆయన కాలం వచ్చింది, దేవుని దూత దిగొచ్చింది. ప్రభు దూత, ఏ పీటర్ కమ్ ఆన్ గెట్ అప్, చక్క హాయిగా నిద్రపోతున్నాడు పీటర్. పేతురు లే, పేతురు లే అని చెప్పగానే ఎప్పుడైతే దేవుని దూత పరలోకంలోని దిగి వచ్చిందో, భూమి మీదున్న ద్వారాలన్నీ కూడా, మూయబడిన ద్వారాలన్నీ కూడా ఆటోమేటిక్గా తెరవబడ్డాయి. ఆటోమేటిక్గా అన్ని సంఖ్యలు ఊడిపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఫ్రీగా ఆయన పేతురు బయటకు వచ్చినట్లుగా, విడుదల పొందినట్లుగా మనం ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకోకు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగించటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటము నిత్యము ఉంటుందని నువ్వు అనుకోకు. దేవుడు నిర్ణయించిన కాలములోనే నీ సమస్య నుండి నీవు విడుదల పొందుకోబోతున్నావు. ఈ సంఘము కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ సంఘము దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నారు. ఈ సంఘము పరిశుద్ధులైనటువంటి వారి ప్రార్థన సహవాసములో వారందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు సమాధానము వారి జీవితంలో కలిగింది. పేతురు విడుదలైపోయాడు. అందరూ కలిసి దేవుని స్తుతించినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ముందున్న ద్వారాలన్నీ మూయబడినాయని నువ్వు అనుకుంటున్నావేమో. అనేక మంది కోర్టు కేసులు తెగలకోకుండా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. నీ కుటుంబపరమైనటువంటి సమస్యలు, నీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు, నీ అనారోగ్యపరమైన సమస్యలు నిన్ను బాధిస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ డోంట్ వరీ, దేర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీ కొరకు మూయబడిన ప్రతి ద్వారము ఆటోమేటిక్గా తెరవబడబోతున్నాయని దేవుడి రోజు నాతో మాట్లాడుతున్నాడు.
కాబట్టి అధైర్యపడక, విసుగు చెందక, పట్టుదలతో నీ కార్యము నెరవేర్పు జరిగే వరకు నీవు ప్రార్థించినట్లయితే గొప్ప సమాధానమును నీ జీవితంలో నీవు అనుభవించబోతున్నావు. అతి కృపాధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము విన్న వాక్యములో ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటములో నుండి మీరు మాకు జయమును అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. మా పోరాటములో మేము మీ చిత్తమునకు తల ఒగ్గినైనా, విశ్వాసమును కోల్పోకనైనా అయ్యా, పట్టుదలతో అత్యాసక్తితో ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితాలను మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్. మీ ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.